హాయ్ అండి, అందరికి నమస్కారం. రికార్డులను తిరగరాయాలన్నా, ఆ రికార్డులను బద్దలగొట్టాలన్నా ఎవరు పేరు టక్కమని గుర్తొస్తుందంటే దాదాపు 48 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి పేరు గుర్తొస్తుంది అనమాట. ఎలాంటి రికార్డులైనా తిరగరాయాలంటే మెగాస్టార్ చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఈ ఏడాది జనవరి 12వ తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఈ సినిమా వచ్చింది చాలా రోజులైతుంది కదా. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే ఉంది. ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అదేంటనేది మీతో చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరేం లేదండి, ఈ వీడియోని చివరి వరకు చూడటానికి మాత్రం ప్రయత్నించండి. ఎలాంటి హీరోకైనా సాధ్యపడని రికార్డ్ ఏంటంటే మనశంకర వరప్రసాద్ ఇప్పటి వరకు అంటే ఈ రోజుకు దాదాపు 100 రోజులు పూర్తి చేసుకుందండి. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సృష్టించిందనమాట. అదేంటంటే ఈ చిత్రం రాయలసీమలో 2 కేంద్రాలలో నేరుగా 100 రోజులు పూర్తి చేసుకుందనమాట. మైదుకూరు వెంకటేశ్వర థియేటర్లోను, రుద్రగుంట హేమా పిక్చర్స్ ప్యాలెస్ ఈ థియేటర్లో కూడా 100 రోజులు పూర్తి చేసుకుందండి. మరి 50 రోజుల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. 50 రోజులు పూర్తి చేసుకున్నప్పుడు అది కూడా ఒక రికార్డ్ అనమాట. మనశంకర్ వరప్రసాద్ ఈ చిత్రం 50 రోజులలో 109 కేంద్రాలలో ప్రదర్శింపబడిందండి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన పాత రోజును గుర్తు చేసిందండి. కేవలం వసూళ్లలే కాకుండా గొప్ప విశేషం ఏంటంటే అభిమానులందరికీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించే రారాజు ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఏం చెప్తారంటే ఇంకెవరున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఉన్నారని చెప్పి మెగా అభిమానులు చెప్తారండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ రోజులలో 100 రోజుల సినిమా ఏముందండి, అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా, ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసినా దాదాపు 30-40 రోజులు ఆటమే చాలా ఘనమవుతుందన్నమాట. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ రీజనల్ సినిమాతో 100 రోజులు పూర్తి చేసుకుందంటే ఇది మామూలు విషయం కాదనమాట. ఈ సినిమా చిరంజీవి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. పేరులోనే మనశంకర వరప్రసాద్ అంటే అతని సొంత పేరుతోని ఇప్పుడు ఈ సినిమా తీసిందండి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అతని సొంత పేరు కలుపుకొని ఇంతకుముందు 1-2 సినిమాలు వచ్చినాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇప్పుడు మనశంకర వరప్రసాద్, ఇంకో 1-2 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా చిరంజీవి గారు నటించిన కొన్ని సినిమాలలో సినిమా పేర్లు వేరే ఉన్నా కానీ తన సొంత పేరుతోను కూడా చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు కూడా శంకర్ అనే పేరును కూడా వాడుకున్నారు అనమాట. మరి చిరంజీవి గారి తన సొంత పేరు పెట్టుకొని ఏ సినిమాలలో నటించినా కానీ అది సినిమా టైటిలే కావచ్చు, ఆ సినిమాలో తన పేరే కావచ్చు, ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమానండి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందండి. సినిమా రిలీజ్ అయిన హిట్ టాకుతో మొదలైన ఆ ప్రయాణం ఎక్కడ వరకు చేరుకుందంటే ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూస్తే అందరికీ మతిపోవాల్సిందేనమాట. ఎందుకంటున్నానంటే దాదాపు ఇప్పటి వరకు 505 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అదేంటంటే ఈ రోజులలో సినిమా అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా అయినా సరే 3 లేకపోతే 4 వారాలలో ఓటీటీలోకి వచ్చేస్తుంది అనమాట. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ సినిమా ఇంకా థియేటర్లు ఎవరైనా చూస్తారా అంటే చాలా కష్టం. ఎందుకంటే చూడటం చాలా కష్టం. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత ఆ సినిమా ఇంకా థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎన్నిసార్లు అయినా కానీ ఆ సినిమాను చూడొచ్చు. కానీ ఎంత ఇంట్లో సినిమా ఉన్నా సరే, ఓటీటీలో ఉన్నా సరే, దాదాపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది మనశంకర వరప్రసాద్. నేను అప్పుడు అనుకున్నా, అరే ఏంట్రా బాబు, 4 వారాల లోపే అటు ఇటు 4 వారాలలో ఈ సినిమా ఓటీటీలోకి వెళ్ళిపోయింది కదా. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమా అసలు ఇప్పుడు ఓటీటీలో కానీ ఇవ్వకపోతే ఈ కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగాయేమని చెప్పి ఆ రోజు నేను అనుకున్నాను అనమాట. కానీ ఇక్కడ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి ఒకసారి చెప్పాలండి. ఇది ఎంత ఓటీటీలోకి వెళ్ళినా, ఎన్నిసార్లు ఇంట్లో కూర్చొని చూసినా ప్రేక్షకుడు మళ్ళీ థియేటర్లకు వస్తాడు. ఆ సినిమా థియేటర్లో కూడా చూస్తాడు. ఇంట్లో ఎన్నిసార్లు చూసినా సరే
మళ్ళీ థియేటర్లోకి వచ్చి చూస్తాడు అనే నమ్మకంతోనే ఓటీటీలోకి ఇచ్చేసారండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 వారాలల్లే ఇంచుమించు 4 వారాల అటు ఇట్లో ఓటీటీలోకి వెళ్ళిపోయినా సరే ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకొని ఈ సినిమా ఇంకా 2 థియేటర్లలో ఆడుతుందంటే దట్ ఈజ్ మెగాస్టార్ సినిమా కాబట్టి ఆడుతుందండి. నేను మొదట్లోనే ఒక మాట చెప్పాను, రికార్డులు బద్దలు కొట్టాలన్నా, రికార్డులను సృష్టించాలన్నా మెగాస్టార్ గారికి మాత్రమే సాధ్యపడుతుంది అనమాట. ఈ సినిమా గురించి చెప్పాలంటే గొప్ప విశేషం ఉందండి. అదేంటంటే అసలు ఈ రోజుల్లో సినిమా థియేటర్లోకి జనాలు రావడం అంటే చాలా కష్టం అనమాట. కానీ ఈ సినిమా ఎప్పుడైతే ఏ ముహూర్తాన రిలీజ్ అయిందో, ఎన్ని థియేటర్లు అయితే ఈ సినిమా ఆడుతుందో అన్ని థియేటర్లు కూడా దాదాపు హౌస్ఫుల్ బుడ్ పెట్టేశారండి. సరే, 1 రోజు 2 రోజులు పెట్టేశారా, లేదా ఒక ఆటకి 2 ఆటకి పెట్టేశారా, ఒక షోకి 2 షోకి పెట్టేశారంటే అది కాదు. దాదాపు వారం 10 రోజుల పాటు హౌస్ఫుల్ బెడ్ పెట్టారంటే నాకైతే మాత్రం పాత రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అంతేకాకుండా ఈ సినిమాను చూద్దామని కొంతమంది కుటుంబ సభ్యులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, మిత్రులు, బంధువులు, స్నేహితులు, మేనమామలు, మేనత్తలు, ఇలాగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా దాదాపు 500-600 మంది కారుల్లోనూ, బస్సుల్లోనూ, బైకుల్లోనూ, వ్యానుల్లోనూ, ఆటోల్లోనూ, లారీలోనూ, అంతేకాకుండా ఎడ్ల బండ్లు కట్టించుకొని కూడా ఈ సినిమాకు వచ్చి చూసేళ్ళారండి. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నాకైతే మాత్రం పాత రోజులే గుర్తొచ్చాయన్నమాట. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే సీనియర్ హీరోలు, ఇంతవరకు దాదాపు సీనియర్ హీరోలు ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా వాళ్ళు కలిసి యాక్టింగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఉన్న మన సీనియర్ హీరోలు ఎంతమంది అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళు కలిసి ఏ సినిమాలో కూడా ఇంతవరకు నటించలే. కానీ మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు చూసారండి. అది ఒక అభిమానులకు మాత్రం, ఇటు విక్టరీ వెంకటేష్ అభిమానులకు, ఒకవైపు మెగాస్టార్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్తగా భావించుకున్నారు అనమాట. ఇది ఒక గొప్ప సెలబ్రేషన్ అనుకోవచ్చు, గొప్ప శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి నటించారు కాబట్టి. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పుడు గొప్ప విజయం కూడా సాధించిందనమాట. మరి 100 రోజులు పూర్తి చేసుకొని 2 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుందంటే ఈ సినిమా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, రిలీజ్ అయిన 4-5 వారాలల్లే ఓటీటీలోకి వెళ్ళిపోయే ఈ రోజులలో కూడా 100 రోజులు పూర్తి చేసుకొని దాదాపు 505 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా ఏదంటే ఆ ఘనత ఏ సినిమాకు ఉందంటే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మనశంకర వరప్రసాద్. ఇంకా థియేటర్లోనే కొనసాగుతుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు వస్తూ ఉంటాయి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.